దేశవ్యాప్తంగా నేడు 4వ విడత ఎన్నికలు జరుగుతున్నాయి. లోక్సభ ఎన్నికల పోలింగ్కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 10 రాష్ట్రాల్లో 96 ఎంపీ సీట్ల ఎన్నికలకు 1717 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ప్రతి పార్లమెంట్లో సగటున 18 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1.92 లక్షల పోలింగ్ కేంద్రాల్లో 17.7 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 85 ఏళ్లు దాటిన ఓటర్లు 12.49 లక్షలు ఉండగా 19.99 లక్షల మంది దివ్యాంగ ఓటర్లున్నారు. ఏపీలో 175 అసెంబ్లీ సీట్లకు, ఒడిశాలో 25 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయం పెంచారు. పోలింగ్ ప్రక్రియలో 19 లక్షల మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తూ ఉండగా ఎన్నికల ప్రక్రియలో 364 మంది అబ్జర్వర్లు నియమించారు. ఇక 1016 అంతర్రాష్ట్ర సరిహద్దులు, 121 అంతర్జాతీయ సరిహద్దుల్లో ఈసీ నిఘా ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద నీళ్లు, షెడ్, టాయిలెట్స్, ర్యాంప్స్ అధికారులు ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా నేడు 4వ విడత ఎన్నికలు జరుగుతున్నాయి. లోక్సభ ఎన్నికల పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 10 రాష్ట్రాల్లో 96 ఎంపీ సీట్ల ఎన్నికలకు 1717 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ప్రతి పార్లమెంట్లో సగటున 18 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1.92 లక్షల పోలింగ్ కేంద్రాల్లో 17.7 లక్షల ఓట్ల తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 85 ఏళ్లు దాటిన ఓటర్లు 12.49 లక్షలు ఉండగా 19.99 లక్షల మంది దివ్యాంగ ఓటర్లున్నారు. ఏపీలో 175 అసెంబ్లీ సీట్లకు ఇక ఓటింగ్ జరుగుతూ ఉంది. ఇక ఒడిశాలో 25 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్లో తెలంగాణలో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయం పెంచారు. పోలింగ్ ప్రక్రియలో 19 లక్షల మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తూ ఉండగా ఎన్నికల ప్రక్రియలో 364 మంది అబ్జర్వర్లు నియమించారు. 1016 అంతర్రాష్ట్ర సరిహద్దులు, 121 అంతర్జాతీయ సరిహద్దుల్లో ఈసీ నిఘా ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద నీళ్లు, షెడ్, టాయిలెట్స్, ర్యాంప్స్ అధికారులు ఏర్పాటు చేశారు. ఇక పోలింగ్ సరళికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఈరోజు దేశవ్యాప్తంగా 4వ విడత లోక్సభ ఎన్నిక ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఎన్నికల ప్రక్రియ జరగనుంది. మొత్తం 10 రాష్ట్రాల్లో, కేంద్ర ప్రాంతాల్లో కలిసి మొత్తం 96 సీట్లలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. సో మొత్తం 1717 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సో అదేవిధంగా ఒడిశాలో 25 అసెంబ్లీ, ఆంధ్రాలో 175 అసెంబ్లీ స్థానాలు కూడా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో మొత్తం పోలింగ్ కేంద్రాలు 1,92,000 పోలింగ్ కేంద్రాలు, 17 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సో ఈ గతంలో 3 విడతల్లో ఎలక్షన్స్ ప్రక్రియ ముగిసింది. దాదాపు 200కు పైగా స్థానాల్లో ఈ ఎలక్షన్ ఈ 4వ విడతతో మొత్తం 250కి పైగా విడతల్లో ఇప్పటికే ఎంపీ స్థానంలో ఎలక్షన్ ప్రక్రియ పూర్తని చెప్పుకోవచ్చు. తెలంగాణలో ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. సో పోలింగ్ ప్రక్రియలో 19 లక్షల మంది సిబ్బంది పాల్గొనడం జరుగుతుంది. ఎన్నికల ప్రక్రియలో 3,364 మంది అబ్జర్వర్లు ఎన్నికల కమిషన్ నియమించింది. సో అంతర్రాష్ట్రీయ సరిహద్దుల దగ్గర ఎలక్షన్ కమిషన్ నిఘా కూడా పెంచింది. పోలింగ్ కేంద్రాల వద్ద నీళ్లు, షెడ్, టాయిలెట్స్, ర్యాంప్స్ ఏర్పాటు చేశాయి. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగేందుకు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాటు చేసింది. సో తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ఈ రోజు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. కొన్ని రాష్ట్రాల్లో ఎక్కడైతే రూరల్ ప్రాంతాలు ఉన్నాయో, అటవీ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో సెక్యూరిటీ పోలింగ్ కేంద్రాల దగ్గర ఎన్నికల కమిషన్ భారీగా పెంచింది. ఎందుకంటే ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ముఖ్యంగా జార్ఖండ్ లో ఈరోజు కొన్ని కాన్స్టిట్యున్సీ లో ఎలక్షన్స్ ఉన్నాయి. అక్కడ అలాంటి ఏరియాల్లో చాలా సున్నితంగా ఉన్న ప్రాంతాల్లో భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. తెలంగాణలో కూడా ఏజెన్సీ ప్రాంతాలలో ఎక్కడైతే పోలింగ్ జరుగుతుందో అక్కడ భారీ ఏర్పాటు చేసింది. ఎన్నికల కమిషన్ నిఘా ఏర్పాటు చేసింది. సిసి ఫుటేజ్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సో కాసేపటి క్రితమే 7 గంటలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. థ్యాంక్ యూ అశోక్.